Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. అల్లాడిస్తున్న దూకుడు బుకింగ్స్. పోస్టర్ విషయంలో మహేష్ ని ఫాలో అయిన జయకృష్ణ 300 కోట్ల మార్క్ దాటేసిన జననాయగన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్వ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే పాపం ప్రతాప్ ఈటీవీ విన్ లో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతూ ఉండగా రావ్ బహదూర్ సినిమా నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక గట్ట కుస్తీ 2 కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా బాలన్ ది బాయ్ G5 లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఓసు కుమారి ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా వీటన్నిటిలో రావ్ బహదూర్ చాలా స్లోగా ఉన్నా కూడా సినిమా అయిపోయాక ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మిగిలిన అన్ని సినిమాలు కూడా సోసోగానే ఉంటాయి. సందీప్ కిషన్ 33వ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ అయింది. టైటిల్ వచ్చి కరికాల. సినిమా 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతుండగా చాప్టర్ 1 జూలై 2న, చాప్టర్ 2 అక్టోబర్ 28, 2027 లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక 2 డేస్ లో రిలీజ్ కాబోతున్న కొరియన్ కనకరాజు విషయానికి వస్తే సినిమా బడ్జెట్ లో మాక్సిమం నాన్ థియేట్రికల్ గానే రికవరీ చేయగా మిగిలిందంతా థియేట్రికల్ గా చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి బిజినెస్ నైజంలో 4 కోట్లు, సీడెడ్ 1.5 కోట్లు, ఆంధ్రలో 5 కోట్ల వరకు జరగ్గా తెలుగు స్టేట్స్ లో 10.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా బాలీవుడ్ గా చూసుకుంటే 12.5 కోట్ల వరకు బిజినెస్ తో బరిలోకి దిగుతుంది. అంటే బ్రేక్ ఇన్ టార్గెట్ 13.5 కోట్ల షేర్. 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. ప్రస్తుతానికి బుకింగ్స్ అయితే యూఎస్ఏ లో బాగానే ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే న్యూటన్స్ తాళ్లా బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేసిన విధానానికి వీళ్ళేసిన పోస్టర్ కి సంబంధమే లేదు. వీళ్ళేమో అంతొచ్చాయి ఇంతొచ్చాయని చెప్పి 5 కోట్ల వరకు పోస్టర్లు దింపుకుంటాయి. సినిమా ఫస్ట్ డే 18 లక్షలు, సెకండ్ డే 26 లక్షలు, థర్డ్ డే 37 లక్షలు, ఫోర్త్ డే 16 లక్షలు, ఫిఫ్త్ డే 16 లక్షలు కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 1,10,00,000 వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. షేర్ 55 లక్షల రేంజ్ లో ఉండగా ఫైనల్ గా ఇది 1,70,00,000 నుంచి 2 కోట్ల మధ్య అయితే కలెక్ట్ చేయొచ్చు. సో థియేటర్కల్ గా ఇదైతే డిసప్పాయింటింగ్ ఫిలిం. ఇక శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే ఫస్ట్ వీక్ 15 కోట్లు కలెక్ట్ చేసిందంటూ పోస్టర్స్ అయితే బయటకు వచ్చాయి. బట్ మూవీ అయితే నైజంలో ఇప్పటివరకు 2.4 కోట్ల గ్రాస్, ఆంధ్రలో 3.4 కోట్లు కలెక్ట్ చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మరో 62 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 6.4 కోట్ల గ్రాస్, 3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 7 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. ఇక జననాయగన్ విషయానికి వస్తే సినిమా ఓవరాల్ గా 300 కోట్ల మార్క్ దాటేసింది. ఇందులో తమిళనాడు నుంచే 131 కోట్ల వరకు ఉండగా ఫైనల్ గా 150 కోట్ల లోపే ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో 91 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 302 కోట్ల వరకు గ్రాస్ ని అండ్ 138 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 203 కోట్లు కావడంతో మరో 65 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఫుల్ రన్ లో 350 కోట్లకు వెళ్తుందో లేదో. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే మరొకసారి ఇండియాలో అదరగొట్టింది ఈ సినిమా. యాజ్ యూజువల్ గా మరొకసారి 10 కోట్ల మార్క్ ని ఇక్కడ దాటేసింది. డే 5 ఇండియాలో 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 6 వచ్చేసరికి 29.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఇండియాలో ఇప్పటికే 400 కోట్ల మార్క్ దాటేసింది. ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ ఇండియాలో నెట్ అయితే 300 కోట్ల మార్క్ అందుకోగా ఈ 3 డేస్ కాస్త హోల్డ్ చేసి వీకెండ్ లో గ్రోత్ చూపెట్టింది అంటే ఈజీగా ఫైనల్ రన్ లో 750 కోట్లకు వెళ్లిపోవడం పక్కా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక దూకుడు విషయానికి వస్తే ఎవ్రీడే 5,000 నుంచి 7,000 మధ్య బుకింగ్స్ అయితే బుక్ మై షోలో జరుగుతున్నాయి. ఇప్పటికే 20,000 వరకు టికెట్స్ అయితే ఆన్లైన్ లో బుక్ అవగా రిలీజ్ కి ఇంకా 4 డేస్ ఉండడంతో ఇప్పటికే హైదరాబాద్ లో 50 లక్షలకి దగ్గరైన ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1 కోటి మార్క్ అందుకోవడానికి రెడీ అవుతుంది. ఫైనల్ ప్రీసేల్ 3 కోట్ల మార్క్ అందుకుందంటే మాత్రం డే 1 5 కోట్ల గ్రాస్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఈ ఇయర్ టాప్ లిస్ట్ లో ఉన్న డార్లింగ్ డే 1 ని బీట్ చేస్తుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా 500 కోట్ల మార్క్ అందుకుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.